చర్చించాల్సిన అవసరం లేదు. నిజంగా కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా మాట్లాడదాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు నేడు సుప్రీంకోర్టులో అత్యంత కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిత్యాన్ని తేల్చేలా ఉన్న ఈ విచారణపై యావత్తు తెలంగాణ ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. గత కొంతకాలంగా విచారణపై స్టే వెకేట్ అవుతుందా లేదా అనే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉంది. ఒకవేళ న్యాయస్థానం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే అది ప్రభుత్వం మనుగడకే సవాల్గా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేడు సుప్రీంలో ఓటుకు నోటు కేసు విచారణ స్టే వెకేట్ అయితేనే విచారణకు లైన్ క్లియర్. అయితే ముఖ్యమంత్రి భవిష్యత్తుపై అంటే భవిష్యత్తుపై సర్వత్రా చర్చ. కేసు బదిలీ పిటిషన్పై ధర్మాసనం నిర్ణయం. ఢిల్లీలో మకాం వేసిన బీఆర్ఎస్ నేతలు స్వతంత్ర ప్రాసిక్యూటర్ నియామకంపై స్పష్టత. ఏసీబీ కోర్టు పరిధిలోపై సుప్రీం తుది తీర్పు. పారదర్శక దర్యాప్తు కోసం విపక్షాల పోరాటం. న్యాయనిపులతో రేవంత్ రెడ్డి సంప్రదింపులు. హస్తిన వైపు చూస్తున్న యావత్తు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర ఉత్కంఠ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఓటుకు నోటు కేసు విచారణ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం తన యొక్క నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో కూడా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. ఆయన గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే ప్రధాన నిందితుడు అనేది అందరికీ కూడా తెలిసిన విషయం. సో ఈ కేసుకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది పూర్తి స్థాయిలో కూడా మనం చూడాల్సిన విషయం. సో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం. సో రేవంత్ రెడ్డికి సంబంధించి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇగో ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి, చంద్రబాబు అండి. ఏంది అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పేరుండే, అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ అనుకో, బీఆర్ఎస్ అని మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంది, ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏది అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు అంటే ప్రజల నుంచి కాదు, అసెంబ్లీ నుంచి ఎమ్మెల్సీలను ఎన్నుకున్నారు. కానీ ఎమ్మెల్సీలకు సంబంధించి సరైన ఓటు బ్యాంకు కానీ ఈ సెబాస్టిన్ అన్నట్టయినే పూర్తి స్థాయిలో కూడా క్రాస్ ఓటింగ్ వేయడం వల్ల ప్రభుత్వానికి సంబంధించి ఇబ్బందికరంగా మారిపోతుంది, మాకు లాభం జరుగుతుందని ఇగో ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి పోయి ఆయన పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టి డబ్బుల సంచులతోని పూర్తిగా కూడా డబ్బుల సంచులతోని అక్కడ కొనే ప్రయత్నం చేసి దాంతోపాటు ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుతోని మాట్లాడించి మీకు అక్కడి ప్రభుత్వంలో భరోసా ఉంటుంది, రేపు ఏదైనా జరిగితే మేము మీకు న్యాయం చేస్తామంటూ మీకు భరోసాని ఇస్తామంటూ ఫోన్ కాల్లో మాట్లాడిన ఆడియో వైరల్ అయింది. ఈ రేవంత్ రెడ్డి స్వయానా కూడా బ్యాగుల కట్టలతోని సెబాస్టియన్ ఇంటికి వెళ్ళినప్పుడు లైవ్లో దొరికిపోయిన పరిస్థితి కనబడింది. అంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ తెలంగాణలో ఉన్న రాజకీయాలను అతలాకుతలం చేయడానికి చేసిన ఒక కుట్ర, ఒక కుతంత్రం. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రం మంచి అయితే ఓర్వలేని కండ్లు అని చెప్పొచ్చు. సో దాంట్లో భాగంగా ఓటుకు నోటు కేసు అంటే సెబాస్టియన్ కొనడానికి వెళ్ళిన రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిళ్ళు తెలంగాణ పోలీసు వ్యవస్థ. ఆ వీడియోను మొత్తం కూడా బయట పెట్టింది అందరికీ తెలిసిన విషయం. ఆ విషయంలో పూర్తిగా ఏం జరిగిందో కూడా తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. సో ఈ కేసులో ఓటుకు నోటు కేసులో ప్రధానమైన నిందితుడు ఎవరు, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి లైవ్లో దొరికిన మాట వాస్తవం. రేవంత్ రెడ్డి డబ్బుల కట్టలు తీసుకుపోయింది వాస్తవం. రేవంత్ రెడ్డి సెబాస్టియన్తో మాట్లాడింది వాస్తవం. రేవంత్ రెడ్డికి సంబంధించి చంద్రబాబు భరోసా కల్పిస్తాడని చెప్పింది వాస్తవం. ఇదంతా లైవ్ విజువల్లో ఫుటేజ్తో తెలంగాణ రాష్ట్రంలో దొరికింది నిజం. ఆయన జైలుకు పోయింది నిజం. సో ఇప్పుడు ఈ ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఇది స్టే కొనసాగుతుంది. స్టేను ఎత్తివేసి ఈ కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేసి దీన్ని పారదర్శకంగా కూడా విచారణ చేసి వాస్తవాలు బయట పెట్టాలంటే మళ్ళీ ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సింది రేవంత్ రెడ్డిని. ఎందుకంటే కేసులో లైవ్లో విజువల్గా దొరికిన వ్యక్తి ఆయనే. సో కాబట్టి ఆయనను అరెస్టు చేస్తున్న ఈ స్టే వెకేట్ చేస్తా అంటే ఇప్పటి వరకు స్టే కొనసాగుతుంది, ఎలాంటి విచారణ చేయొద్దు, ఈ కేసును కొన్ని రోజులు ఇట్లనే ఉంచారు, స్టే విధించారంట. ఆ స్టే ఎత్తేస్తే కనుక మనోడు ముఖ్యమంత్రి పదవి పోతుంది. సో అన్ని రకాలుగా ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇదే అంశానికి నేను చెప్పింది కాదు, ఇగో చూడురి ఏంది స్టే వెకేట్ అయితే సీఎం పదవి ఊస్ట్, ముఖ్యమంత్రి పదవికి ఓటుకు నోటు కేసు ముప్పు, ఓటుకు నోటుకు దొంగకు కౌండౌన్ మొదలైనట్టే రేవంత్ రెడ్డివి చిల్లర రాజకీయాలు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం వీడింది. కేసీఆర్ గర్జన్తోనే రైతులకు భరోసా కిస్తీ విడుదల, మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎట్లా అంటే ఈ ఓటుకు నోటు కేసులో లైవ్లో దొరికిన తర్వాత రేవంత్ రెడ్డి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయి జైలుకు వెళ్ళిపోయిందండి. ప్రజలను ఉద్ధరించడానికి పోలే, తెలంగాణ సమాజాన్ని ఏదో బాగు చేయడానికి పోలే, తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో ఏలనైకి పోలే,
ఇక్కడి ప్రజల తలరాతను మార్చడానికి పోలే. ఆయన పోయింది ఏంటంటే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్సీకి సంబంధించి తన ఓటును కొనడానికి వెళ్ళి మ్యానిపులేట్ చేయడానికి వెళ్ళి అడ్డంగా దొరికిన వ్యక్తి. సో ఆయన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో సర్వోన్నత న్యాయస్థానంలో స్టే విధించింది. దాని ముందుకు పోవద్దా, కేసును అక్కడనే అట్లనే ఆపుర్రి అని చెప్పింది. ఆ స్టేని కనుక పక్కన పెట్టేసి విచారణ కొనసాగిస్తే కనుక మనోనికి కౌంట్ డౌన్ మొదలైతే ఫస్ట్ ఈయనకు అయ్యే మైనస్ ఏంటంటే సీఎం పదవిలోకి వెళ్ళిపోతాడు. రెండోది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. అమ్మమ్మో, హైడ్రా ఏంది, మూసి ఏంది, వెలుగుమట్ల ఏంది, సోషల్ మీడియా కేసులు ఏంది, దాంతోపాటు భూ కబ్జాలేంది, దాంతోపాటు ప్రభుత్వ భూములకు సంబంధించి నోటిఫికేషన్ ఏంది, ఆ 4th సిటీ ఏంది, ఫ్యూచర్ సిటీ ఏంది, ఇండస్ట్రియల్ పార్క్ ఏంది, లేకపోతే పారిశ్రామికవేత్తలకు గన్ను పెట్టి కాలుస్తా అని బెదిరించుడేంది, గిన్ని ఉన్నాయి. సో సార్ గారి ముఖ్యమంత్రి పదవికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ స్టే కనుక వెకేట్ అయితే ముఖ్యమంత్రి గారు పదవికి రాజీనామా చేసి సార్ విచారణ ఎదుర్కొని అరెస్టే. మనం చర్చించాల్సిన అవసరం లేదు. నిజంగా కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా మాట్లాడదాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు నేడు సుప్రీంకోర్టులో అత్యంత కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిత్యాన్ని తేల్చేలా ఉన్న ఈ విచారణపై యావత్తు తెలంగాణ ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. గత కొంతకాలంగా విచారణపై స్టే వెకేట్ అవుతుందా లేదా అనే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉంది. ఒకవేళ న్యాయస్థానం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే అది ప్రభుత్వం మనుగడకే సవాల్గా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేడు సుప్రీంలో ఓటుకు నోటు కేసు విచారణ స్టే వెకేట్ అయితేనే విచారణకు లైన్ క్లియర్. అయితే ముఖ్యమంత్రి భవితవ్యంపై అంటే భవిష్యత్తుపై సర్వత్రా చర్చ. కేసు బదిలీ పిటిషన్పై ధర్మాసనం నిర్ణయం. ఢిల్లీలో మకాం వేసిన బీఆర్ఎస్ నేతలు స్వతంత్ర ప్రాసిక్యూటర్ నియామకంపై స్పష్టత. ఏసీబీ కోర్టు పరిధిలోపై సుప్రీం తుది తీర్పు. పారదర్శక దర్యాప్తు కోసం విపక్షాల పోరాటం. న్యాయనిపులతో రేవంత్ రెడ్డి సంప్రదింపులు. హస్తిన వైపు చూస్తున్న యావత్తు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర ఉత్కంఠ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఓటుకు నోటు కేసు విచారణ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం తన యొక్క నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో కూడా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. ఆయన గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.